మనలో కొంతమందికి పంటి నొప్పి అనేది ఒక పెద్ద చికాకు సమస్యగా మారుతూ ఉంటుంది. పరీక్షలు చేయించుకుంటే దంతాల్లో ఎలాంటి సమస్య లేదని చెబుతూ ఉంటారు. ఇదిగో ఇలాంటప్పుడే మైగ్రేన్ గురించి ఆలోచించాలని చెబుతారు డాక్టర్లు. పంటి నొప్పి వెనక మైగ్రేన్ ఉండే అవకాశం ఉంది. మైగ్రేన్ అనేది కేవలం తలకే పరిమితం కాకుండా ముఖంలోని నరాల ద్వారా పళ్లల్లోకి కూడా పాకే అవకాశం ఉంటుంది. చిత్రంగా అనిపించే ఈ రకమైన పరిస్థితిని టూత్ మైగ్రేన్గా పిలుస్తారు. పంటి నొప్పికి మైగ్రేన్కు మధ్య సంబంధం గురించిన ఆసక్తికరమైన అంశాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్కు పంటి నొప్పికి ఏమైనా సంబంధం ఉందా? చాలాసార్లు మైగ్రేన్ అనేది తలలోనే కాకుండా పళ్ళల్లో కూడా చూపించవచ్చు. అలాగే అబ్డామినల్ మైగ్రేన్ అంటారు. అబ్డామినల్ మైగ్రేన్ అంటే కడుపు నొప్పిలాగా వస్తుంది అనమాట. సో మైగ్రేనే తలలో కాకుండా కడుపులో నొప్పి రూపంలో తెలియజేయచ్చు. దాన్ని అబ్డామినల్ మైగ్రేన్ అంటారు. అట్లాగే మిడ్ ఫేషియల్ మైగ్రేన్ అంటే ఏంటంటే మైగ్రేనే పళ్ళల్లోకి చూపిస్తుంటుంది అనమాట. సో దీన్ని మిడ్ ఫేషియల్ మైగ్రేన్ అంటారు. సో దీన్ని పన్ను నొప్పిగా భావించి పన్నుకి ట్రీట్మెంట్ చేసినందువలన ఎటువంటి ప్రయోజనం ఉండదండి. ముఖ్యంగా హిస్టరీ తీసుకొని ఇది పంటి నుంచి వచ్చే పన్ను నొప్పి కాదు, ఇతర అవయవాల నుంచి వచ్చే పంటి నొప్పి అని గ్రహించడం అనేది చాలా ముఖ్యం. మైగ్రేన్ నొప్పిని పంటి నొప్పిని ఎలా గుర్తించాలి? చాలామంది పేషెంట్లు పన్ను నొప్పితో మా దగ్గరికి వస్తుంటారండి. సో పన్ను నొప్పితో వచ్చినప్పుడు ముఖ్యంగా మేము చేయాల్సింది ఏంటంటే ఈ పంటి నొప్పికి కారణం ఏంటి అని ఐడెంటిఫై చేయడం. సో దీనికి ఏం చేస్తామంటే ఎక్స్రేలు తీస్తాము, హాట్ టెస్ట్ అంటారు, కోల్డ్ టెస్ట్ అంటారు, పంటి వైటాలిటీ టెస్ట్ అంటారు. అలాగే పన్నుని ట్యాప్ చేసి చూస్తాం, చుట్టూతో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం. ఏంటి ఎందువలన ఈ పన్ను నొప్పి వస్తుందని ఐడెంటిఫై చేయడం ముఖ్యం అనమాట. సో ఒకవేళ పంటి నొప్పి పంటి యొక్క ఆ భాగాల నుంచి రానట్లయితే అది ఇతర అవయవాల నుంచి వస్తుంది అని చెప్పి గుర్తించడం జరుగుతుంది. ఇతర అవయవాలంటే ముఖ్యంగా ఎక్కువగా మనం చూసేది ఏంటంటే పక్కన ఉన్న మజిల్స్ నుంచి వస్తుంది. సో అలా పక్కన ఉన్న మజిల్స్ నుంచి వచ్చినట్లయితే ఆ మజిల్ని టచ్ చేసో లేదా మజిల్ని టెస్ట్ చేయడం వల్ల ఈ మస్క్యులర్ పెయిన్ వల్ల పన్ను నొప్పి వస్తుందని చెప్పి ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా చాలాసార్లు మైగ్రేన్ లాంటి తలనొప్పుల వల్ల కూడా పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. దీన్ని మిడ్ ఫేషియల్ మైగ్రేన్ లేదా ఫేషియల్ మైగ్రేన్ అంటారు. సో ఇలా మిడ్ ఫేషియల్ మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ఎందువల్ల ఈ మైగ్రేన్ అంటే ఈ మైగ్రేన్ పెయిన్ యొక్క హిస్టరీ తీసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. చాలామందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎండలోకి వెళ్ళినప్పుడు నొప్పి రావటం, తలనొప్పి రావటం, అలాగే ఆకలిగా ఉన్నప్పుడు తలనొప్పి రావటం, అలాగే సౌండ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇరిటేట్ అవ్వటం, లేకపోతే లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇరిటేట్ అవ్వటం. సో ఈ లైట్ ఎక్కువ ఉన్న సౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నొప్పి రావడం చూస్తుంటాం అనమాట. సో ఇలాంటి మైగ్రేన్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది హిస్టరీ ద్వారా తెలుస్తుంది. హిస్టరీ తరోగా తీసుకొని ఇది మైగ్రేన్ సంబంధించిన నొప్పి అంటే ఈ మైగ్రేన్ నొప్పి మిడ్ ఫేషియల్ అంటే ఫేషియల్ రీజియన్లో పళ్ళలో వస్తుంది కాబట్టి మిడ్ ఫేషియల్ మైగ్రేన్ అని ఐడెంటిఫై చేసి ఆ మైగ్రేన్ తాలూకు ట్రీట్మెంట్ చేసినట్లయితే ఈ పన్ను నొప్పి కూడా తగ్గిపోతుంది. మైగ్రేన్ కారణంగా వచ్చే పంటి నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి? ఫోటోఫోబియా అంటారు అన్నమాట. అంటే ఎక్కువ లైట్ పడినప్పుడు వాళ్ళు ఆ లైట్ని తీసుకోలేరండి. సో దానివల్ల ఈ హెడేక్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఈ పంటి నొప్పి స్టార్ట్ అవుతుంది. అలాగే ఫోనోఫోబియా అంటే సౌండ్లు ఎక్కువైనప్పుడు, బాగా హెవీ సౌండ్స్ ఉన్నప్పుడు, హెవీ లౌడ్ వాయిసెస్, లౌడ్ సౌండ్స్ విన్నప్పుడు కూడా వీళ్ళకి ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే వాళ్ళకి పడని ఫుడ్స్ కొన్ని ఉంటాయండి, కొన్ని ఫుడ్స్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో అలాంటి లక్షణాలు కొన్ని చూస్తుంటాం. అలాగే పెరిమెన్స్ట్రువల్ అంటే ఈ పీరియడ్స్, మహిళల్లో ఈ పీరియడ్స్ టైంలో మైగ్రేన్ చాలామందికి వస్తూ ఉంటుంది. అలాంటి మైగ్రేన్ పళ్ళల్లో కూడా రావచ్చు అనమాట. సో ఇలా వచ్చినప్పుడు కూడా మైగ్రేన్కి సంబంధించిన లక్షణాల వల్ల పళ్ళ నొప్పి కూడా వస్తుంటుంది. మైగ్రేన్ ప్రేరేపించే కారణాల వల్ల పంటి నొప్పి కూడా ఎక్కువ అవుతుందా? ఈ కాఫీ టీ తాగినందువల్ల కొంతమంది ట్రిగ్గర్ అవుతుందండి. కొంతమందికి మైగ్రేన్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఈ కాఫీ టీ తాగడం వల్ల తగ్గుతుంది కూడా. సో అలా రెండు రకాలుగా కూడా ఉండొచ్చు. అలాగే కొంతమంది స్వీట్ ఫుడ్ తింటారు అనమాట. స్వీట్ ఫుడ్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు. చాలాసార్లు ప్రాసెస్డ్ ఫుడ్ తింటుంటారు. ప్రాసెస్డ్ మీట్, ముఖ్యంగా ప్రాసెస్డ్ మీట్ తినటం వల్ల కూడా చాలామందికి ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మెన్స్ట్రల్ ఫేజ్లో ఉన్నప్పుడు మహిళల్లో ఈ మెన్స్ట్రేషన్ సైకిల్లో ఉన్నప్పుడు ఆ 2-3 రోజులు, ఒక రోజు ముందు అట్లా ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చండి. సో మైగ్రేన్ ట్రిగ్గర్ అయినప్పుడు కూడా మనకి నొప్పిలాగా చూస్తుంటాం. అలాగే చాలామందికి ఫోటోఫోబియా అంటే ఫోటో సెన్సిటివిటీ, ఎక్కువ ఎండలో తిరగటం వల్ల, లేకపోతే బాగా విపరీతమైన లైట్ ఉన్న ప్రాంతాల్లో వెళ్ళటం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ లాగా వస్తుందన్నమాట. అంటే మైగ్రేన్ తలనొప్పి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలాగే లౌడ్ సౌండ్స్ విన్నప్పుడు కూడా చాలామందికి స్టార్ట్ అవుతుంది. చాలామందికి
ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలామందికి మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంటుందండి. సో ఏదేమైనా కానీ వీటి వల్ల నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, లేకపోతే పంటి నొప్పి వస్తుంది అంటే మైగ్రేన్ ట్రిగ్గర్స్గా మనం అనుమానించి వాళ్ళని ఒక ఫుడ్ డైరీ లేకపోతే పెయిన్ డైరీ మెయింటైన్ చేయమని చెప్తాం అన్నమాట. సో వీటి ద్వారా మనం ఐడెంటిఫై చేసి మైగ్రేన్ మెడికేషన్ వాడినట్లయితే కంప్లీట్గా ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ చికిత్సలో భాగంగా మందులు తీసుకున్న తర్వాత పంటి నొప్పి కూడా తగ్గుతుందా? మిడ్ ఫేషియల్ మైగ్రేన్ లాగా ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు దానికి సంబంధించిన మందులు వాడటం వల్ల నొప్పి తగ్గిపోతుందండి. సో నొప్పి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ పంటి నొప్పి మైగ్రేన్ వల్ల వస్తుంది కాబట్టి మైగ్రేన్కి సంబంధించిన ఎప్పుడైతే మనం మెడిసిన్స్ వాడతామో ఆ నొప్పి తగ్గిపోతే ఆటోమేటిక్గా ఈ నొప్పి కూడా తగ్గిపోతుంది అన్నమాట. చాలాసార్లు పెయిన్ కిల్లర్స్ ఉంటాయండి. పెయిన్ కిల్లర్స్ వల్ల మైగ్రేన్ నొప్పి తగ్గిపోతుంది. అలాగే మైగ్రేన్ స్పెసిఫిక్ మెడికేషన్ ఉంటాయి అన్నట్టు. మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, వాటిని ట్రిప్టాన్స్ అంటారు. ఆ ట్రిప్టాన్స్ వాడటం వల్ల కూడా చాలా వరకు మైగ్రేన్ లక్షణాల నుంచి మనం ఉపశమనం పొందుతాము. ఎప్పుడైతే మిడ్ ఫేషియల్ మైగ్రేన్ ఉందో ఈ మిడ్ ఫేషియల్ మైగ్రేన్ ఈ మైగ్రేన్ మెడిసిన్స్ వాడినప్పుడు ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. మైగ్రేన్తో పాటు పంటి నొప్పితో బాధపడుతున్న వారు ఎప్పుడు దంత వైద్యుడిని, ఎప్పుడు న్యూరాలజిస్టును సంప్రదించాలి? డెంటిస్ట్కి మైగ్రేన్కి ఏంటంటే సంబంధం అని చాలామంది అడుగుతుంటారండి. ఎప్పుడైతే మిడ్ ఫేషియల్ మైగ్రేన్ వల్ల పంటి నొప్పి రూపంలో పన్ను నొప్పి వస్తుంటుందో లేకపోతే పన్ను జువ్వని లాగుతుంటుందో చాలామంది పన్ను నొప్పి అనుకొని డెంటిస్ట్ దగ్గర రావడం జరుగుతుంది అన్నమాట. డెంటిస్ట్ పని ఏంటంటే ఈ పంటి నొప్పికి కారణం పన్నా లేకపోతే మైగ్రేన్ వల్ల ఈ పన్ను నొప్పి వస్తుందని గుర్తించడం అనమాట. సో చాలామంది ఈ పాయింట్లో మిస్ అవుతుంటారండి. దీనికి ప్రత్యేకంగా ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ అని ఉంటారు. వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి ఈజీగా ఇది మైగ్రేన్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించి న్యూరాలజిస్ట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. న్యూరాలజిస్ట్ వాళ్ళ పరీక్షలు వాళ్ళు చేసి మైగ్రేన్గా కన్ఫర్మ్ చేసినట్లయితే దానికి సంబంధించిన చిన్న చిన్న మందులు వాడటం వల్ల మైగ్రేన్ నుంచి తద్వారా పంటి నొప్పి కూడా పూర్తిగా తగ్గించే ఒక గొప్ప అవకాశం ఉంటుందండి. మైగ్రేన్ కారణంగా వచ్చే పంటి నొప్పి గురించి ఎలాంటి అవగాహన అవసరం? సో మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు చాలామంది వాళ్ళకి తెలుసు అనమాట ఎప్పుడు వస్తుంది మైగ్రేన్ అంటే. ఇది ఒకరోజు ఒకసారి వచ్చేది కాదు, వాళ్ళ జీవితాంతం చాలా సంవత్సరాలు కొనసాగే ప్రక్రియ అనమాట ఇది. సో మైగ్రేన్ తలనొప్పి వచ్చే వాళ్ళకి మైగ్రేన్ ఎందువలన వస్తుంది, ఆ ట్రిగ్గర్స్ ఏంటి అనేది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు అనమాట. సో అలా తెలిసిన వాళ్ళు ఆ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయడం, అంటే సపోజ్ ఎండలోకి వెళ్ళినప్పుడు నాకు తలనొప్పి వస్తుంది అని తెలిసినప్పుడు ఎండను అవాయిడ్ చేయడం, అలాగే ఆకలి వేసినప్పుడు ఈ మైగ్రేన్ తలనొప్పి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఈ ఆకలి కలగకుండా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, ఇలాంటి ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసి మైగ్రేన్ తలనొప్పి రాకుండా చూసుకున్నట్లయితే మనకి మైగ్రేన్కి సంబంధించిన పంటి నొప్పి కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో మైగ్రేన్లో ముఖ్యమైనది ఏంటంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ బాగా ఈ మైగ్రేన్ లక్షణాల మీద పూర్తి అవగాహనతో ఉండాలి. అలా లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టు పెయిన్ డైరీ లేకపోతే ఫుడ్ డైరీ అనేది మెయింటైన్ చేయాలి. ఏ ఆహారం తీసుకుంటే మైగ్రేన్ వస్తుందని అని నిర్ధారణ జరిగితే ఆ ఆహారం తగ్గించడం మానేయడం చేయాలి. అలాగే ఏం చేయడం వల్ల నొప్పి వస్తుంది అని తెలుసుకున్నట్లయితే ఆ పని చేయకుండా ఉన్నట్లయితే మైగ్రేన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో మైగ్రేన్లో ఈ అవేర్నెస్ పేషెంట్కి ఉన్నట్లయితే చాలాసార్లు మైగ్రేన్ తలనొప్పి బారిన పడకుండా మనం సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుందండి. పంటి నొప్పికి దంతక్షేమం ఒక్కటే కారణం అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు తలలో వచ్చే మైగ్రేన్ కూడా పంటి నొప్పిని తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోవాలి. పంటి నొప్పి ఎంతకీ తగ్గినప్పుడు దానికి మైగ్రేన్ కారణం కావచ్చని అనుమానించాలి. ఇలాంటప్పుడు మైగ్రేన్కు చికిత్స తీసుకోవటం ద్వారా పంటి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు.